రాచకొండ పోలీసుల అదుపులో దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో మోసపూరిత పద్ధతులతో దృష్టి మరల్చి దోపిడీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా ప్రధానంగా వృద్ధులు మరియు మధ్య వయసు మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మరల్చి ఆభరణాలను దొంగిలిస్తారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. జనవరి 21న భువనగిరి పుట్టన పోలీస్ స్టేషన్ లో దొంగతనం దోపిడీ ఘటన నమోదైంది. ఈ ఘటన భువనగిరి బస్టాండ్ లో జరిగింది. బాధితురాలిని 5 నిందితులు చుట్టుముట్టి సందేహాస్పదంగా మాట్లాడుతూ గోల్డ్ చైన్ ను అపహరించారు. కేసు నమోదు చేసుకున్న భువనగిరి పోలీసులు హిందువులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 17 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. By name Srikanth is a property offender. He went to jail after getting arrested in a case in Cyberabad, Rajkonda also. Then after going there he met another person called Venu Kumar. Venu Kumar already 13 offences lo involved ayi unnadu. Aa offences lo kalisi itaniki Venu Kumar first worked as a గూగుల్లో చిన్న ప్యాంట్రీ కార్లో హెల్పర్గా ఉండి పనిచేస్తున్నాడు. ఆ టైంలో అతనికి అడిక్షన్ టు డ్రగ్స్ అండ్ ఆల్ ఎక్కువైపోయి, అంటే ఒక పెద్ద సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ ఎనీ ఫీల్డ్ వాక్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ addicted some areas, then those people are committing offenses. So this is what we have to be alert. Any such areas ఇటువంటి డ్రగ్ యూజర్స్ అవుతున్నాయని తెలిసినప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ us. Otherwise it will become bigger problem for us. Government is very firm. Every time honorable CM గారు రివ్యూ చేసినప్పుడు ఈ డ్రగ్స్ పైననే ఫోకస్ ఉంచాం కాబట్టి, రివ్యూ చేస్తున్నాం కాబట్టి, దిస్ హౌ ద నెక్సెస్ బిట్వీన్ స్మాల్ టైమ్ క్రిమినల్స్ అండ్ డ్రగ్ పెడ్లింగ్ ఆడడానికి అవుతుందని చెప్పడానికి ఈ కేసు డిటెక్షన్లో మాకు యూజ్ అయింది. సో దిస్ పర్సన్ ఆఫ్టర్ కమిటింగ్ దిస్ అఫెన్స్ again you wanted to commit another offense. When he came out to Kisra, where we found him in possession of 1 kg గాంజా, 1 kg గాంజాతో ఉండడంతో పాటు వేరే పెడ్లర్స్కి మేము లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆయన ఫోన్ డీటెయిల్స్ చూసుకున్నప్పుడు వేరే ఈ పెడ్లర్తో ఉంటూ ఈ వేరే కన్జ్యూమర్స్తో కూడా ఇంటరాక్షన్ ఉన్నాడు. సో ఇతని దగ్గర నుంచి కూడా మేము గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేసాం. ఎన్డీపీఎస్ యాక్ట్లో ప్రీవియస్గా అక్యూజ్ ఉన్నాడు. సో వీ విల్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ రిమాండ్ so that he'll get enhanced punishment. Already he is accused in previous case. These two are very important people like Srikanth and Venu Kumar. Others are just supporting them, but they are also involved in consuming of drugs. So that's it for you. Anything you want to ask, sir? సార్ ఇట్లాంటి నేరాలు. సో ద అక్యూజ్ later on they vanished, they went off diverting attention. అట్లా చాలా కేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటిది ఒక దీనిలో డబ్బులు ఉన్నాయని చెప్పిస్తారు. ఇటువంటి మేము సీజ్ చేసిన మెటీరియల్ ఈ డబ్బులు ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ డబ్బుల్లాగా చెప్తారంట. వాళ్ళకి పేపర్లో చుట్టి లేకుంటే క్లాత్లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు. నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే టైం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు
తీసుకెళ్ళిపోతున్నారు. చాలా తెలివిగా ఈ ఆపరేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ అవేర్నెస్ రావాలి, ప్రజలకు రీచ్ అవుట్ కావాలి. ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ ద్వారా మేము ఇట్లా తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో భువనగిరి పోలీస్ చాలా ఇంటెలిజెంట్గా ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న అక్యూజ్లో దగ్గర నుంచి మనము 233 grams ఆఫ్ గోల్డ్, దెన్ టోటల్ వర్త్ 17 lakhs సీజ్ చేశాము. ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసానికి వచ్చినప్పుడు మన జవహర్ నగర్లో ఒక ఇల్లు రెంట్ తీసుకున్నారు. మనము మన టీమ్స్ అన్నీ సీసీ ఫుటేజ్ స్టడీ చేస్తుండి అఫెన్స్ అయిన తర్వాత స్టడీ చేయడం మూలంగా వీళ్ళు ఒక దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. సో దెన్ వీ థాట్ దీస్ పీపుల్ ఆర్ హియర్ ఓన్లీ. సో ఇంకా ఎక్కువ అడిషనల్ డెప్త్కి వెళ్తే వాళ్ళు దెన్ వీ లొకేటెడ్ దెమ్. దెన్ లెటర్ ఆన్ వీ అరెస్టెడ్ దిస్ పీపుల్. దెన్ వీ సీజ్డ్ దీస్ గోల్డ్ ఆర్నమెంట్ విచ్ ఆర్ సీయింగ్ నౌ. ఇందులో మేము ఏంటంటే భువనగిరి టౌన్ ఇందాక మీకు చెప్పిన అఫెన్స్ అది డిటెక్ట్ చేసాము. అలానే హుసేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్స్, దుండిగల్ పోలీస్ స్టేషన్ 2 అఫెన్సెస్ ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ చేసినవి. జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్స్, ఎస్ఆర్ నగర్లో ఒకటి, అఫ్జల్గంజ్లో ఒకటి. ఈ విధంగా టోటల్ 7 అఫెన్సెస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది. ఇందులో మీకు నేరస్తులు ఈ ఇందాక చెప్పినట్టు గుజరాతీ కిషన్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ ఆర్ ఏరియా అండ్ సెన్స్ హైదరాబాద్ బార్డరింగ్ ఏరియా గుండ్లపోచంపల్లిలో ఉంటున్నాడు. దాని తర్వాత రామ్లాల్ ఇతను ఢిల్లీ బేస్డ్ వచ్చి అఫెన్స్ చేసి వెళ్తున్నారు. తర్వాత శ్యామ్లాల్, కోహ్లీ వీళ్ళు నలుగురు ఢిల్లీ నుంచి వచ్చి ఇటువంటి అఫెన్స్ చేస్తున్నాడు. ఒక పిల్లవాడు ఉన్నాడు, వీ విల్ నాట్ గివ్ హిస్ నేమ్, జూనియల్ కాన్ఫ్లిక్ట్ లా కాబట్టి వీ విల్ నాట్ గివ్ హిస్ నేమ్. బట్ ఈ పిల్లవాడిని మన చిన్న ఇప్పుడు భువనగిరి కేసులో పిల్లవాడిని చూపించేసి అటెన్షన్ డైవర్ట్ చేశాయి. డబ్బులు ఉన్నాయి, డబ్బులు మనం తీసుకోవచ్చు, నువ్వు మాకు సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు ఆ మాటల్లో ఉంచి ఆమెకు వాటర్ ఇచ్చి ఆమె అన్కాన్షియస్ అయిన తర్వాత దే హ్యావ్ టేకెన్ అవే గోల్డ్ ఆర్నమెంట్స్. ఇట్లా ఇవన్నీ అఫెన్స్లు అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు, హైదరాబాద్ సిటీలో చాలా 4-5 years కూడా చాలా ఇటువంటి అఫెన్స్ జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి గ్యాంగ్ ఇట్లా ఆపరేట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి క్విక్కర్ వేలో మనం అరెస్ట్ చేసి ఇన్ని కేసు డిటెక్ట్ చేసాం కాబట్టి సో దే విల్ నాట్ వెంచర్ టు హైదరాబాద్ టు కమిట్ అఫెన్సెస్ అని ఒకటి. ఇంకోటి అనదర్ అఫెన్స్ ఏంటంటే కీసరాలో ఒక హెచ్బి అఫెన్స్ అయింది. ఇది ఏంటంటే మిక్స్డ్ విత్ క్రిమినల్స్ ఎట్లా రమిఫికేషన్స్ సోషల్ సిస్టంలో ఎట్లా ఉంటున్నాయని చెప్పడానికి వీళ్ళు ఫస్ట్ ఇంకొక కేసు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు పైన మీరు పోలీస్ తరఫున ఏమైనా అవగాహన కల్పిస్తున్నారు సార్? ప్రజలకు పోలీస్ తరఫున ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? One of the aspects is that you are our ambassadors. As our ambassadors, we are giving it to you to reach out to people. We have called a practice called visible policing. Visible policing లో రోజు మా టీమ్స్ 55 to 60 ప్లేస్ ఎవ్రీడే వెళ్తున్నాయి. ఏఆర్ ఫోర్స్తో పాటు సివిల్ ఫోర్స్ వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, లేకుంటే డ్రగ్ అబ్యూస్ పైన కానీ, ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము చేస్తాం. ఈవెన్ ఇప్పుడు ఆపరేషన్ స్మైల్ ఉంది కాబట్టి ఆపరేషన్ స్మైల్లో కూడా చిల్డ్రన్ రెస్క్యూ చేసే దాంట్లో కూడా ఈ అవేర్నెస్ దీన్ని మేము యూజ్ చేస్తున్నాం. అంటే మనకు ఉన్నటువంటి అఫెన్సెస్ ఉన్నాయి. దీస్ ఆల్ ఫోర్ అఫెన్సెస్ దే కమిటెడ్ అఫెన్సెస్ ఇన్ ఢిల్లీ ఆల్సో, నాట్ ఓన్లీ హియర్. దీస్ పీపుల్ హు కమ్ ఫ్రమ్ ఢిల్లీ, దే హావ్ కమిటెడ్ అఫెన్స్ ఇన్ ఢిల్లీ ఆల్సో. సో మనము వీఆర్ ఇన్ టచ్ విత్ ఢిల్లీ పోలీస్. లోకల్గా రామ్లాల్, శ్యామ్లాల్, కోహ్లీ వీళ్ళు ఢిల్లీలో అఫెన్స్ చేశారు. దే ఆర్ స్టిల్ ఇన్ ఢిల్లీ, ఐ మీన్ బై స్టేయింగ్ హియర్ అండ్ ఆల్ లైక్. సో మనం పికప్ చేయకముందు అంత యాక్టివిటీ ఉంది. సో వీల్ గెట్ ఇన్ టచ్ విత్ ఢిల్లీ అండ్ దెన్ విల్ ఇన్షూర్ దట్. ఇంకోటి చెప్పాను, విక్టిమ్ ఏజ్ కూడా ఏంటంటే సింగిల్ లేడీ ఉంటారు, లోన్లీ ఉంటారు, 50 to 60 year old మధ్యలో ఉన్నారు, కొంచెం గల్లిబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. మనకు అంటే దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ విక్టిమ్ ఫెల్ డౌన్ అన్కాన్షియస్. దెన్ ఆఫ్టర్ ద అఫెన్స్ అకర్డ్ వాళ్ళు లేచి చూసి నాకు ఏం జరిగిందో తెలియదు, నేను ఒక టోటల్గా వాళ్ళు చెప్పిన వాడి చేశానంతే, అంతలోపల నా ఆర్నమెంట్ తీసుకున్నారని చెప్పారు. ప్రీవియస్ కేసెస్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ రాచకొండ, మీన్ అదర్ కేసెస్ చేశారు. సో దే ఆర్ యూజింగ్ ఇట్, బట్ ద టైమ్ దే కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఆల్ ఇట్స్ టేక్ సమ్ టైమ్. దానికి మనము
టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనం ఈ కనెక్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ కేసెస్లో ఢిల్లీలో అయిన కేసెస్లో కూడా ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి చేసినవి మన దగ్గర ఉన్న కేసెస్ అంటే చూసుకొని వీఆర్ టెక్నాలజీ యూటిలైజ్ చేసి వాళ్ళ ప్రెసెన్స్ ఆఫ్ దీస్ అక్యూజ్ ఇన్ దోస్ ప్లేసెస్ ఇన్ సచ్ అఫెన్స్ అక్రైనం చూసి we'll finalize the cases in those. But in 7 cases, we will seize the property, arrest the accused in this. Total loss 17 lakhs in this case. 253 grams. I told, I believe. 100% record. In 7 cases, 100% record. Yes. So, అందులో ఒకటి రోల్ పేర్లు ఉంది, but 7 cases 100% record. Sir, this is Dev from Kaiser News, sir. Sir, on drug, as you know, NDPS, as you told, it was very appreciating, sir. And you know, how are our police acting on to stop drug users from these sort of things? We are very much focused. Government also has given us specific directions. TJ and NAB also is there. So with them we are working in coordination regarding drugs issue. Yeah, thank you, sir. And as we see in the midnight, somewhere around 12:30, 1 o'clock, a lot of people, they gather at around some sort of parks, other areas, and they consume the drugs and all. I think I don't know, like I have seen several places. So are we doing any sort of patrolling on that? Yes, we have a lot of information. The flow is not much now, which used to be so much drugs used to come there. But certain areas that people are consuming, we know that, and we are working on. Every day there is a seizure. Every day there is a seizure. Thanks, thanks a lot, sir. Thank you. And congrats, sir. Sir, one question. Last మనం అరెస్ట్ చేసాము. భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో. బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్. అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 years కింద మన గుండ్ల పోచంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకుని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు. మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెన్స్ చేసిన వాళ్ళే. ఇందులో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేస్ ఇస్ దట్ ఆల్ఫ్రాజోలం అనేటువంటి డ్రగ్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో. వీళ్ళు ఎలా మోడస్ ఆపరెండిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాజోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో వాళ్ళకు ఒక ఫెరాగో అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ను కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 1 గంట సేపు ఏం అర్థం కాలేదు, వాళ్ళు వచ్చి మాట్లాడారు, మా చేస్తే మాకు గోల్డ్ అని తెలిపోయింది, వాళ్ళు చెప్పిన పని ఏది అంటే ఇచ్చామని చెప్పారు. అంటే బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి కొన్నిసార్లు ఒక దారి ఉంటుంది, నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ వేరే విలేజ్ పోవాలా లేదంటే ఏదైనా దారి చూపించండి అని అడుగుతారు. చూపిస్తానంటే కొంచెం నడిచిన తర్వాత కొంచెం నీళ్ళు ఎండ బాగుంది కదా నీళ్ళు తాగమని చెప్పేసి వాటర్ ఇచ్చేసి తాగమని వీళ్ళు ఇచ్చిన బాటిల్ కల్లా వ్యక్తి గలీబుల్ ఉంటారు కాబట్టి తాగేస్తారు. అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు భువనగిరిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది అటు గ్రీడీ కూడా కంప్లైంట్ కూడా గ్రీడీ ఉంటున్నాడు. వాంట్ టు గెట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ అయిపోయి నువ్వు విక్టిమ్ అవుతున్నప్పుడు కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో అన్నిసార్లు కాదు కొన్ని సందర్భాల్లో గ్రీడీ ఉంటున్నారు. ఇప్పుడు పర్టికులర్ భువనగిరి ఇష్యూలు ఏమైందంటే ఒక పిల్లవాడు వీళ్ళంతా బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. అదంతా ఒక గ్యాంగ్, అంతా వాళ్ళే ఒకటే గ్యాంగ్ ఇది. బట్ యాజ్ ఇఫ్ దే స్ట్రేంజర్స్ లా ఉంటారు. సో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇది what you call juvenile in conflict with law. We will not bring his name to the press meet discussion. సో దాంట్లో ఏమైందంటే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో హ్యూజ్ మనీస్ ఉన్నాయి, ఒక 5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను మీరు సహకరిస్తే అంటే అక్యూజ్డ్ నేరస్తుడు ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేవాడు ఒక సింగిల్ లేడీ ఒకరే ఉన్నప్పుడు ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ నిర్ణయం తీసుకున్న రిఫ్లెక్సెస్ ఎక్కువ స్ట్రాంగ్ లేని వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ఇట్లా ఉన్నాయి డబ్బులు 5 లక్షలు ఉన్నాయి, కొంచెం సహాయం చేస్తే మేము తీసేసుకుంటాము, అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. సో అట్లా ఆమె సరేలే అని తెలుసో తెలియకనో కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళను మాటల్లో పడేసేసి ఆవిడకి ఈ వాటర్ కూడా తాగిపించేసేసి ఆమెను కొంచెం ఆమె డిసిషన్ మేకింగ్ ఫామ్గా లేకుండా చేశారు. అంతలోపల ఏం చెప్పారు మరి ఇట్లా
అలా మాట్లాడుతున్న టైంలో మనం చేస్తాం అని చెప్పి దెన్ దే హ్యావ్ టేకెన్ అవే హర్ మంగళసూత్రం ఇన్ దిస్ కేస్. ఇన్ అనదర్ కేస్ వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దాట్ లైక్ ఒక తమిళనాడు నుంచి ఒక విజిటర్ వచ్చాడు. యూ విల్ విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో యూ ఫెసిలిటేట్ యాజ్ అ గైడ్ ఆ ప్లేసెస్ చూపించాలి. ఆయన దగ్గర ఇట్లా 1 day 2 days చూపిస్తే 4 lakh rupees ఇస్తారని చెప్పారు. 4 lakh rupees ఇస్తామని చెప్పిన తర్వాత దెన్ బట్ గ్యారంటీ దట్ యూ విల్ డూ ఇట్ అని ఎలా అని చెప్పి అని అడిగినప్పుడు అడిగి ఒక 4 lakh rupees వాళ్ళు నీకు ఇస్తారు కాబట్టి పేమెంట్ ఏదైనా గోల్డ్ని మా దగ్గర గ్యారంటీగా పెట్టండి అని చెప్పారు. సో షీ ఇన్నోసెంట్ వే ఆర్ గల్లిబుల్ టైప్స్ షీ గేవ్